నమస్కారం. వారం రోజులు గ్యాప్ తర్వాత మీ అందరికీ మళ్ళీ కలుస్తున్నందుకు సంతోషం. భద్రాచల రామదాసు కీర్తన ఒకటుంది. దాంట్లో ఒక చిన్న భాగం. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టె 10,000 వరహాలు రామచంద్ర. ఈ పాట రామదాసు గారు గోల్కొండ జైలులో పశ్చాత్తాపం, జైలు బాధ అనుభవిస్తూ రాసిన పాట. ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఆయన సంపాదించి చేయించిన పతకం గాదు, ఆయన సంపాదించి చేయించిన బంగారు ఆభరణాలు కాదు, ఆయన సంపాదిత్యంతో వచ్చిన రామదాసు గుడి గాదు. ఇదంతా నిజాం ప్రభుత్వం ప్రజల డబ్బు. శిస్తు వసూలు చేసిన డబ్బు. దానికి ఆయన జైల్లో ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ఈ జైలు బాధ అనుభవిస్తున్న రామదాసుని ముక్తి కలిగించడానికి కోసంగా తానాషా దగ్గరికి వెళ్ళి, ఇద్దరు యువకులు ఈ డబ్బు చెల్లించి వెళ్లారు అని ఒక వినికిడి, కొంతమంది రుజువుతో పాటు ఉన్నాయని అంటారు. అది ఆ శ్రీరామచంద్రుడికి, తానాషాకి తెలుసు. ఎవరి సొమ్మయితే రాముడి కోసం ఖర్చు చేయబడిందో, ఆ సొమ్ము కష్టపడి చెమటోడ్చి వచ్చిన డబ్బైతే రాములు వారు స్వీకరిస్తారు. అంటే రామదాసు గారు ఎంత భక్తుల దగ్గరించి వసూలు చేసి తెచ్చారో, అది రాముడు స్వీకరించాడు. ఈ శిస్తు డబ్బులు మాత్రం రాములు వారే స్వయంగా వచ్చి తానాషాకి తిరిగి కట్టిపోయారు. అంటే పాపపు డబ్బు దేవుడు కూడా స్వీకరించడు. అయోధ్యలో ఇంత డబ్బు పోయింది అని 2, 3 కోట్ల రూపాయల దాకా నష్టమైందని, కానీ 90,00,000 వసూలయింది అంటారు. బహుశా ఈ 90,00,000 చెమటోడ్చి కష్టపడి న్యాయ సంపాదన మాత్రమే ఎవరైతే హుండీలో వేశారో ఆ 90,00,000 వసూలైనాయి. అన్యాయంగా సంపాదించి రాములు వారి హుండీలో వేసిన డబ్బు ప్రజల పాలైపోయింది. సో, మన పురాణాలు గాని, మన నమ్మకాలు గాని, మన వేదాలు చెప్పేది రుణానుబంధు రూపేణ పశు, పత్ని, సుతాలయ. సో, మనం రుణం చేయడానికి గాని, రుణం తీర్చడానికి గాని వేరియస్ అవతారాలు ధరించి వాటిని వసూలు చేసుకుంటాం. లేకపోతే తీర్చుకుంటాం. ఈ దొంగలు ఎవరైతే 9 మంది దొరికారో వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారా? లేతే కొత్త రుణం చేశారా? అది మనకింకా తెలీదు. అయోధ్య కాండ అయ్యి ఒక 2 నెలలు పైన అయింది. అరెస్టయ్యారు. డబ్బు వసూలయింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఇప్పుడు మరి ఎస్ఐటీ లాంటిది మళ్ళీ ఘటించే అవకాశం ఉంది. ఈ టాపిక్ ఎందుకొచ్చిందిప్పుడు? నిన్న పార్లమెంట్‌లో ఒక పేరు మోసిన దొంగ 47 ఎక్స్‌టార్షన్ కేసెస్, దొంగతనాలు, దోపిడీలు చేయించిన పప్పు యాదవ్ అనే పార్లమెంటు పరిసరాల్లో సాధువు డ్రెస్‌లో ఎదురుగా హుండీ పాత్ర పెట్టుకుంటే, మన శ్రీ రాహుల్ గాంధీ పిల్లికి భిక్షం పెట్టాడో లేదో తెలీదు గానీ, ఈ హుండీలో డబ్బు వేశాడు. వేసిన వెంటనే మన పప్పు యాదవ్ ఆ డబ్బుని హుండీలోంచి తీసి జేబులో పెట్టుకున్నాడు. ఇది ఒక ఘట్టం. ఇదొక డ్రామా. ఈ డ్రామాలో ఎవరిని ఉద్దేశించిందిది? హిందూ మతాన్ని సాధు వేషంలో ఉన్నవాడు దొంగ. ఇది దీని సారాంశం. రాముల వారి డబ్బు రాముడు చూసుకుంటాడు. ఆయన చేతనవుతుంది. ఆయన శిక్షిస్తాడు, రక్షిస్తాడు గూడా. ఈ మూక ఈ డ్రామా చేయడంలో హిందువుల్ని అవమానించడం తప్ప వేరే ఉద్దేశ్యం అసలు లేనే లేదు. నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్
ఇస్లాం పార్టీ అని అన్నప్పుడు అది పొలిటికల్ రెటారిక్ అనుకున్నానే గానీ, ఇప్పుడు చూడండి గాంధీ ఫ్యామిలీకి, హిందుత్వానికి దూర దూర సంబంధాలు గూడా లేవు. ఆ! వీళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారా? వాళ్ళ తాత మతం పార్సీ ఫాలో అవుతున్నారా? లేకపోతే బుద్ధిస్ట్ స్టడీస్ అని చదివారు వీళ్ళు. బుద్ధిజం ఫాలో అవుతున్నారా? వీళ్ళకి హిందూ మతంతో ఏం సంబంధం? మనల్ని నిందించే హక్కు వీళ్ళకెవరిచ్చారు? ఇదొకటి మీరు ఆలోచించండి. తర్వాత నిలకడ లేని రాజకీయాలు. రాజకీయంలో నాటకాలు, నాటకాల్లో రాజకీయం. రాజకీయం నడిపేప్పుడు అన్ని నాటకాలు వేస్తారు. రక్తి చెందడానికి, ప్రజలకి మెసేజ్ పంపించడానికి నాటకం వేస్తారు. అది ప్రజాస్వామ్యమే. విరుద్ధం గాదు. నాటకాలే పాలిటిక్స్ అయితే అది ఎంతమాత్రం కొరుకుడు పడదు. నీట్ పరీక్ష శ్రేయస్సంతా జెన్‌జీకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వన్ నైట్ స్టాండ్ లాగా వచ్చాడు, సాధించాడు, పోయాడు. అభిజిత్ దిప్కే. వీళ్ళు నానా హైరానా పడి శ్రేయస్సు కోసం తాపత్రయపడ్డారు. పార్లమెంట్‌లో ఆఖరికి పరీక్ష బిల్లుల మీద కఠిన చర్య కోసంగా ప్రవేశపెట్టిన బిల్లును గూడా వ్యతిరేకించారు. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఫ్రీ స్పీచ్ పిల్లలు మాట్లాడకుండా ఉంటారా? అన్న నోటితో రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఇద్దరు జర్నలిస్టులని 14 డేస్ రిమాండ్‌కి పంపించిన సంగతి మర్చిపోయారు. బండి సంధ్య ఇంకో అమ్మాయి పేరేందో ఉంది. ఇది ఫ్రీ స్పీచ్ కాదా? ఒక కార్టూన్ ఏసినందుకు శరద్ పవార్ మీద నెల రోజుల పాటు జైల్‌లో ఉండొచ్చింది ఒక అమ్మాయి. కార్టూను ఫేస్‌బుక్‌లో ఫార్వర్డ్ చేసినందుకు. మమతా బెనర్జీ మీద ఒక కార్టూన్ ఫార్వర్డ్ చేసినందుకు ఒక ప్రొఫెసర్ 11 ఏళ్ల పాటు కోర్టు చర్యలు చేస్తూనే ఉన్నాడు. అందరూ కలిసి మోదీని నియంత అంటారు. బూతులు తిడితే తనని, తనకు ఇష్టమైన వాళ్ళ తల్లిని బూతులు తిడితే వాళ్ళందరినీ చూస్తూ ఊరుకుండిపోయాడు. అది చేతకానితనం అని మీరంటారేమో గానీ, ఆయన ఉదారత, ఆయన ధైర్యం. అందరి మీద కేసులు మాఫయిపోతాయి. పైగా సుప్రీం కోర్టు ఇంకా ఉదారం. ఫస్ట్ టైమ్ అఫెన్స్ కింద అందరిని వదిలిపెట్టేయమని. అక్కడ 2473 మంది ఎవరైతే నిందితులు ఫేస్ స్కానింగ్‌లో బయటపడ్డారో, వాళ్ళల్లో గూడా ఒక్కొక్క క్రైమ్ చేసిన వాళ్ళే అయ్యుండొచ్చు. సో, ఎవరైనా మొదటి క్రైమ్ తర్వాతనే రికార్డ్‌లోకొస్తారు. ఆ 2500 మంది చార్జ్ షీటెడ్ పబ్లిక్ దాంట్లో కలిసిపోయిన వాళ్ళు, వాళ్ళంతా ఒక క్రైమ్ చేశారా? 2 చేశారా? వాళ్ళకి గూడా మొదటి క్రైమ్ అయ్యుంటుంది. తీసేయండి వాళ్ళని గూడా. ఈ సుప్రీం కోర్టు ఉదారం అది గూడా చెప్పుకోవాల్సిన విషయం. పోలీస్ మీద రాయి ఇసిరిన వాడు ఫస్ట్ టైమ్ అయితే ఏమి, సెకండ్ టైమ్ అయితే ఏమి, వాడికి శిక్ష పడాల్సిందే. ఇంకా పోలీసులు నమ్మకంగా ఉద్యోగం ఎప్పుడు జేస్తారు? రేపు వాళ్ళు మనల్ని రక్షించకపోతే నిందించేది మనమే. నా ఉద్దేశం ప్రకారం మాత్రం కోర్టు ఈ తీర్పిచ్చి తప్పు చేసిందేమో అనిపిస్తుంది. తప్పు చేస్తే ఒకరోజు శిక్ష అయినా వేసి వాడిని వదిలిపెట్టండి. అంతేగాని పూర్తిగా ఎఫ్ఐఆరే మాయం చేస్తాం అనడం మాత్రం చాలా ఘోరం. ఈ సీజేపీ ప్రొటెస్ట్‌ల పర్యవసానంగా రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది. ఎక్కడైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చేష్టలకి సిగ్గుపడుతూ మాట్లాడిన మాటలు. సీజేపీ ప్రొటెస్టు చాలామంది తల్లిదండ్రులకి కనువిప్పు. తమ పిల్లలు రోడ్డు మీద ఇండిపెండెంట్‌గా వెళ్తే ఏం నిర్వాకం చేస్తారో, ఎంత తోక జాడిస్తారో, ఎంత అసహ్యంగా మాట్లాడగలరో, ఆ బూతులు ఆ తల్లి, ఆ తండ్రి ఇంట్లో కలిసి ఆమెతో వినగలరా? సో, పబ్లిక్‌కి దీనివల్ల ఒకే లాభం ఏందంటే, మన పిల్లలు ఎంత కోతులు అని తెలిసింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాభం చేకూరింది దీంట్లో. మెయిన్ లాభదారుడు మాత్రం మన అభిజిత్ దిప్కే. సెకండ్ లాభదారుడు సోనం వాంగ్‌చుక్. ఎందుకంటే ఆల్మోస్ట్ అంపశయ్యేదాకా వచ్చి తప్పించుకొని బయటపడ్డాడు. సిక్స్త్ సెన్స్ ప్రివైల్ అయ్యి. ఎందుకంటే వీళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారని ఆయనకి తెలిసిపోయింది.
నిరాహార దీక్ష మానుకొని ఇంటికెళ్ళిపోయాడు. సమాజ్‌వాదీ పార్టీ గాని, రాహుల్ గాని దాని శ్రేయస్సు తీసుకోవాలనుకున్నారు. చేతికి ఉట్టి చేతికి ఏమీ దక్కలేదు. సీజేపీ ప్రొటెస్ట్ పర్యవసానంగా బీజేపీకి కూడా ఒక లాభం చేకూరింది. ఈ పెంటప్ ఫీలింగ్స్ ఒక ప్రెషర్ కుక్కర్‌లాగా బిల్డప్ అవుతుంటే, అది సమయానికి స్టీమ్ పోకపోతే సేఫ్టీ వాల్వ్ కూడా పగిలిపోయే అవకాశాలున్నాయి. జంతర్ మంతర్‌కి పర్మిషన్ ఇవ్వడం, 30 రోజుల పాటు వాళ్ళని అక్కడ వేగడం, తిట్టినా తిట్టించుకోవడం, వాళ్ళ మాట విని మేము ప్రధాన్ని తీసేసామని చెప్పుకోవడం, ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ పెంటప్ ఫీలింగ్స్ ఆ స్టీమ్ తీసేయడానికి పనికొస్తాయి. ఒకవేళ జంతర్ మంతర్‌ని నిషేధించుంటే అటువంటి జంతర్ మంతర్‌లు ప్రతి టౌన్‌లోనూ, ప్రతి జిల్లాలోనూ వేలల్లో వచ్చేవి. అప్పుడు మిలిటరీ గూడా వాళ్ళనేం చేయలేదు. దాని నుంచి కాపాడడానికి ఈ జంతర్ మంతర్‌ని ఒక దగ్గరనే భారతదేశం మొత్తం నుంచి కీటకాలని పిలిచి, ఆ కీటకాలన్నిటికి ఒక దగ్గరనే ఉంచి, ఒక దగ్గరనే వేగారు. పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ గూడా చేశారు. సో, హూ హాస్ ది లాస్ట్ లాఫ్? అభిజిత్ దిప్కే, సోనమ్ వాంగ్‌చుక్ అండ్ మిస్టర్ మోదీ. ఎందుకంటే గత 4 రోజులుగా మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి 2, 3 నిమిషాల కోసం చెప్తున్నాడు. దాని ఎఫెక్ట్ చాలా ఉందని అంటారు. ఎందుకంటే మిలియన్స్‌లో దాని వ్యూస్ వస్తున్నాయి. ఆ రోజు జెన్‌జీ మాట్లాడిన మాటలని ప్రేరేపించబడి ఉద్రేకంలో మాట్లాడిన మాటలు, పిల్లలు వాటిని నిజంగా మనస్ఫూర్తిగా అన్నారా అని నాకు తెలీదు. కానీ మంచి మార్పులే రావాలని కోరుకుంటూ మళ్ళీ